హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. మనస స్మరమ పార్ట్ 38తో మేము ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఏది ఊరికనే వచ్చేస్తే బాగోదు కదా. అలాగే అవని అని తెలియకముందే అవని వైపు అడుగులు వేస్తున్నాడు. అభి మనసు అవని వైపు ఆలోచింపచేస్తుంది. మరి అభి ఏం చేస్తాడో చూద్దాం. అభి హైదరాబాద్ రావడానికి ఫ్లైట్ ఎక్కి కూర్చొని అవని తలుపుల్లోకి వెళ్ళిపోయాడు. నేను ఈ వారం బిజీ అయిపోయి నీ గురించి కొంచెం పట్టించుకోవడం మానేశాను. హాస్పిటల్ ప్లాన్ వర్కౌట్ అయ్యేలా లేదు. ఏ కబురు రావటం లేదు. ఇక మిగిలింది నా భావమర్తి కాడి స్కూలు. శ్రీనాథ్ అంకుల్ చెప్పిన దాన్ని బట్టి నువ్వు కనిపించిన ఏరియా చుట్టుపక్కలంతా గాలించాలి. నీ కోసం కనిపించి మాయమయ్యావు. ఈరోజు మళ్ళీ ఎప్పటికి కనిపిస్తావో. అసలు నీకు నా దగ్గరికి రావాలి అని కొంచెం కూడా అనిపించడం లేదా? మిసెస్ అభిరామ్, ఎలా ఉంటున్నావే అలా? రేపటి నుంచి మళ్ళీ నీ కోసం సెర్చ్ మొదలు పెట్టాలి అనుకొని సీటుకి వెనక్కి తలవాల్చుకొని కళ్ళు మూసుకుంటాడు. అలా మూసుకోగానే అవని కళ్ళు ప్రత్యక్షమవుతాయి అభి ముందు. వెంటనే కళ్ళు తెరిచి, ఆ కళ్ళెందుకు నాకు పదే పదే గుర్తొస్తున్నాయి. అందుకే ఈ వారం నుంచి తనని దూరంగా ఉంచింది. వర్క్ కూడా వినయ్కి అప్పచెప్పాను. అయినా కూడా కళ్ళు మూస్తే ఆ కళ్ళు నన్ను వదలటం లేదు. మిస్సెస్ అభిరామ్, నువ్వు గుర్తుకు రావాల్సింది. ఆ కళ్ళు గుర్తుకొస్తున్నాయి. వీలైనంత వరకు తనకి దూరంగా ఉండాలి అని అనుకుంటాడు. ప్రేమ పాఠాలలో వాళ్ళు కూడా తెలియని మన అభిరామ్ గారు. ఫ్రెష్ అవ్వడానికి రూమ్లోకి వచ్చిన అవని, అంతా మీ వల్లే అభి సార్. ఇంకా మీ గురించి అస్సలు ఆలోచించను. మీరు వస్తే నాకేంటి, రాకపోతే నాకేంటి? మీకేమైనా ఇదొక కంపెనీనే ఉందా? ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఎవరికి తెలుసు అని అభిని తలుచుకోకూడదంటూనే అభి ఊహల్లో తేలుతుంది అవని పాప. ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి అనుగారు రెడీగా ఉంటారు. ఆయింట్మెంట్తో అవనిని కూర్చోబెట్టి, కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుపుతున్నావు? అయినా ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ, బండ్లు కూడా అడ్డదిడ్డంగా నడుపుతున్నారు. నువ్వు ఆటోలో వెళ్ళు ఆఫీస్కి, లేదా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళు అని చెబుతారు అనుగారు. ఇప్పుడు నేనేదో ఆలోచిస్తూ నడిపాను అంటే ఇక మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు? నా మనవడి గురించా అని మళ్ళీ ఆయన గారి దగ్గరికే టాపిక్ తీసుకువెళ్తుంది. నోరు మూసుకొని ఉండడం బెటర్ అనుకొని, డైలీ క్యాబ్లో వెళ్తే నా జీతం క్యాబులకే సరిపోతుంది నానమ్మ. అయితే ఆటోలో వెళ్ళు. ఎప్పుడు అలాగే ఎందుకు జరుగుతుంది? నేను కాసేపు పడుకుంటాను, కొంచెం చిరాగ్గా ఉంది పెయిన్కి అని చెబుతుంది అవని. సరే, కొంచెం తినేసి ఒక్కసారే పడుకో. లేదు నాని, ఏం తినాలని అనిపించటం లేదు. అలా అంటే ఎలా? ఆకలితో అలా పడుకోకూడదు. నొప్పికి ట్యాబ్లెట్ ఒకటి వేసుకోవాలి కదా. ఉండు, నేనే తీసుకువస్తాను ఇక్కడికి అని అనుగారు వెళతారు. అవని బెడ్ రెస్ట్కి ఆనుకొని కళ్ళు మూసుకొని కూర్చుంటుంది. కళ్ళు మూసుకోగానే నవ్వుతూ ఉన్న అభి రూపం ప్రత్యక్షం అవుతుంది. వెంటనే కళ్ళు తెరిచి, ఆ ఆ ఎందుకు అభి సార్ నన్ను ఇలా విసిగిస్తున్నారు? ప్రపంచంలో ఇంకా ఏ కంపెనీ లేనట్టు నేను జాయిన్ అయిన కంపెనీనే కొనాలా? కొంటే కొన్నారు. నేనుండే ఆఫీస్కే రావాలా? వస్తే వచ్చారు. నాకెందుకు కనిపించారు? కనిపిస్తే కనిపించారు. ఇప్పుడు ఎందుకు కనిపించడం మానేశారు? ఒసై తింగరి, ఏం చేస్తున్నావు? ఆయన గురించి ఆలోచించను అన్నావు, మళ్ళీ ఆయన గురించి ఆలోచిస్తున్నావు అని తల కొట్టుకుంటుంది అవని. అప్పుడే లోపలికి వచ్చిన అనుగారు, ఎందుకు అలా తల కొట్టుకుంటున్నావు అని అనుమానంగా అడుగుతారు. ఏం లేదు నాని. ఏం లేకపోతే పిచ్చి పట్టినట్టు ఎందుకలా తల కొట్టుకుంటున్నావు అని అన్నం కలిపి నోట్లో ముద్ద పెడతారు. పిచ్చే పట్టింది. ఆహా కాదు, నాకు కనిపించకుండా పిచ్చి పట్టిస్తున్నాడు నీ మనవడు అని మనసులో అనుకుంటుంది అవని. అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతారు అను. ఏం లేదులే, ఏదో గుర్తొచ్చింది, అది మరిచిపోయాను అని అలా తల కొట్టుకున్నాను అంతే. ఇంకా నా మనవడు గుర్తుకొచ్చాడేమో అనుకున్నా. నీకెప్పుడు
అదే దేశ నాని. మరేం చేస్తాం, నీకెలాగూ లేదు. అందుకే నేనన్నా నా మనవణ్ణి గుర్తు పెట్టుకోవాలి కదా అని నవ్వుతూ అంటారు. పెట్టుకో బాగా, నాకింక చాలు నాని. ఏం తిన్నావు అసలు, ఇంకొంచెం తిను అని ఇంకో 2 ముద్దలు పెట్టేసరికి ఇంక నా వల్ల కాదు అని వద్దు అంటుంది. సరే టాబ్లెట్ వేసుకొని ఇంక పడుకో, పొద్దున వరకు నిన్ను లేపం అని అనుగారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బాగా పెయిన్గా ఉండడంతో ఒక పెయిన్ కిల్లర్ వేసుకొని పడుకుంటుంది. పడుకోగానే మళ్ళీ అభి రూపం కళ్ళ ముందుకు రాగానే, ఐ హేట్ యూ అభి సార్, వెళ్ళిపోండి నా ముందు నుంచి అని దిండులో మొహం దూర్చుకొని పడుకుంటుంది అవని. హైదరాబాద్ చేరుకున్న అభి డైరెక్ట్గా ఇంటికి వచ్చి కొద్దిగా తినేసి తన రూమ్కి వెళ్ళిపోతాడు. పొద్దున్నుంచి అలసిపోవడం జర్నీ వల్ల తొందరగానే పడుకుంటాడు. మధ్య నిద్రలో సడన్గా మెలకువ వచ్చి లేస్తాడు అభి. నేను అవనిని ఎందుకు అలా హత్తుకున్నాను, ఇలాంటి కళ ఎందుకు వచ్చింది, తనని ఎందుకు హత్తుకుంటాను, అసలు ఒక పెళ్ళైపోయిన అమ్మాయి నాకెందుకు గుర్తుకు వస్తుంది, ఆ కళ్ళు గుర్తుకొచ్చి టార్చర్గా ఉంది అంటే ఇప్పుడు ఏకంగా తనని నేనే హత్తుకున్నట్టు ఎందుకు వస్తుంది అని అనుకుంటూ అవని గాజు తీసుకొని చేతిలో పట్టుకొని కళ్ళు మూసుకుంటాడు అభి. అదే టైంకి అవని వణుకుతూ ఉంటుంది. అవని మూలుగుడికి మెలకు వచ్చిన అనుగారు అవని వణకడం చూసి లైట్ వేస్తారు. అవని ఏమైందమ్మా అని దగ్గరికి వచ్చి అవని మీద చెయ్యి వేసేసరికి అవని ఒళ్ళు వేడిగా కాలిపోతుంది. అయ్యో, దెబ్బ వల్ల వీళ్ళకి జ్వరం వచ్చింది అని అవని లేమ్మా, టాబ్లెట్ వేసుకుందు, ఇందులో జ్వరం టాబ్లెట్ ఏదో చూసి చెప్పు అని నెమ్మదిగా అవనిని లేపుతారు అనుగారు. అవని చిన్నగా కళ్ళు తెరిచి జ్వరం టాబ్లెట్ తీసుకొని అనుగారు మంచినీళ్ళు ఇవ్వడంతో వేసుకుంటుంది. పడుకో అని అవనిని పడుకోమని క్లాత్ తడిపి అవని నుదురు మీద వేస్తుంది. పడుకో నాని, టాబ్లెట్ వేసుకున్నాను కదా, తగ్గిపోతుంది అని అంటుంది. పడుకుంటానులే, నువ్వు పడుకో అంటారు అను. అని కళ్ళు మూసుకుంటుంది. అనుగారు కాసేపు అలా చల్లటి నీళ్లతో ముంచిన క్లాత్ అవని నుదురు మీద పెడుతూ ఉంటారు. టాబ్లెట్ పవర్ వల్ల కొంచెం టెంపరేచర్ తగ్గడంతో అనుగారు వెళ్ళి పడుకుంటారు. పొద్దున్నే లేచి అవనిని ఒకసారి చూస్తారు. ఇంకా కొంచెం ఒళ్ళు వేడిగా ఉండడంతో ఈరోజు ఆఫీస్కి వద్దు అని చెప్పాలి, దెబ్బ ఒకటి, పైగా జ్వరం ఇంకా ఉంది అనుకొని బయటికి వెళ్తారు ఆవిడ. అవనికి కొంచెం జ్వరంగా ఉంది, ఇవాళ ఆఫీస్కి వద్దు అని చెప్తాను, నువ్వేమీ వంట చేయకు అని పార్వతికి చెబుతారు అనుగారు. అయ్యో జ్వరమా, ఎప్పటి నుంచి అత్తయ్యా అనుకుంటూ అవని దగ్గరికి వెళతారు పార్వతి. అవని పడుకొని ఉండడంతో జ్వరం చెక్ చేస్తారు. ఇంకా కొంచెం లైట్గా ఒళ్ళు వేడిగా ఉండడంతో బయటికి వచ్చి టాబ్లెట్ వేసుకుందా అత్తయ్య అని అడుగుతారు. హా వేసుకుంది, కాసేపు పడుకోనివ్వు, తర్వాత లేపుదాం అని చెబుతారు అనుగారు. సరే అత్తయ్య అని పార్వతి కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టి అనుగారికి ఇచ్చి శంకర్ కోసం కాఫీ తీసుకొని లోపలికి వెళ్తారు. 8 అవుతుండగా అవనికి మెలకువ వచ్చి టైం చూసి అయ్యో ఆఫీస్ టైం అయిపోయింది అని ఫాస్ట్గా బెడ్ దిగుతుంది. అసలే దెబ్బ తగిలి పెయిన్గా ఉండడంతో ఇప్పుడు జ్వరం వల్ల ఒళ్ళంతా పెయిన్గా అనిపిస్తుంది. కళ్ళు తిరిగినట్టయి మంచం మీద కూర్చుంటుంది అవని. అప్పుడే అనుగారు లోపలికి వచ్చి లేచావా, కొంచెం మొహం కడుక్కో, వేడిగా కాఫీ తాగుదువు అని అంటారు. ఆఫీస్కి టైం అయిపోతుంది నాని, వెళ్ళాలి అని అంటుంది అవని. ఈరోజు ఆఫీస్కి వద్దు, ఒక పక్క చెయ్యి దెబ్బ తగిలింది, ఇప్పుడు జ్వరం, ఎలా వెళ్తావు ఆఫీస్కి, ఇవాల్టికి ఇంట్లో ఉండు అని చెబుతారు. లేదు నాని, కొత్త బాస్ కదా, వెళ్ళాలి, కొత్త బాస్ అయినా పాత బాస్ అయినా ఇలా ఉండి వెళ్ళడం కష్టం, లీవ్ పెట్టు, నిజంగానే అస్సలు ఓపిక లేదు అని ల్యాప్టాప్ తీసుకొని లీవ్ అప్లై చేసి మెయిల్ చేస్తుంది అవని. ఇవాళ వెళ్ళకపోతే
మళ్ళీ సోమవారం వరకు అభి సార్ని చూడడం అవ్వదు. అయినా నిన్నే కదా అనుకున్నాను ఆయన గారి కోసం ఆలోచించకూడదని. మళ్ళీ ఎందుకు ఇప్పుడు అదే ఆలోచిస్తున్నా అని ల్యాప్టాప్ పక్కన పెట్టేసి నెమ్మదిగా లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళుతుంది. ఫ్రెష్ అయి అనుగారు ఇచ్చిన కాఫీ తాగి కూర్చుంటుంది. లావణ్యకి ఫోన్ చేసి విషయం చెప్పి మేనేజర్కి మెయిల్ చేశాను, ఒకసారి నువ్వు కూడా ఇన్ఫామ్ చెయ్యి అని చెబుతుంది అవని. అవని, నీకు టాబ్లెట్ వేసుకున్నా జ్వరం తగ్గలేదు, ఒకసారి హాస్పిటల్కి వెళ్దామా, ఆ గాయానికి కూడా ఏమైనా టాబ్లెట్ ఇస్తారు అని అడుగుతారు అనుగారు. అవసరం లేదులే నాయనమ్మ, చిన్న దెబ్బకి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే మనకి చాటంత బిల్లు వేస్తారు, 2 రోజులకి అదే తగ్గిపోతుంది, జ్వరం ఇప్పుడు ఏమీ లేదులే అని అంటుంది. పార్వతి టిఫిన్ తీసుకొచ్చి అనుగారి చేతికిచ్చి ఆవిడ శంకర్ గారికి తినిపించడం కోసం అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతారు. అనుగారు టిఫిన్ తినిపించాక కాసేపు పడుకుంటాను నాని అని లోపలికి వెళ్ళిపోతుంది అవని. టిఫిన్ చేస్తున్న అభితో, అభి ఏమన్నా తెలిసిందా అని అడుగుతారు సుచిత్ర గారు. ఏ విషయం గురించి వాళ్ళు అడుగుతున్నారో తెలిసిన అభి, ఇంకా ఏమీ తెలియలేదమ్మా అని అంటాడు. అని డల్గా మొహం పెడతారు సుచిత్ర. అది చూసిన అభి, నిన్న శ్రీనాథ్ అంకుల్ వాళ్ళకి ట్రాఫిక్లో కనిపించింది అంటమ్మా, కానీ అంకుల్ వాళ్ళకి కారు దిగడం కుదరక పేరు తెలియక చూస్తూ ఉండగానే వెళ్ళిపోయిందంట, ఫోన్ చేసి చెప్పారు నాకు అని చెబుతాడు అభి. అవునా, అయితే తను ఇక్కడే ఉంది అని కన్ఫర్మ్ అయింది కదా. ఇక్కడే ఉంది, కానీ నన్ను చేరాలి అనుకోవడం లేదు ఆవిడ గారు. అమ్మయ్య, ఇన్నాళ్ళు నువ్వు ఇక్కడికే వస్తుందని చెప్పినా నాకు కొంచెం డౌట్ ఉండేది, ఇక్కడికే రావాలి అని రూలు ఏముంది అని, కానీ నీ నమ్మకం నిజమైంది, ఇక్కడే ఉంది, అలాగే మనం అనుకున్నట్టు తొందరలోనే దొరుకుతుంది అని అంటారు సుచిత్ర గారు. అమ్మా, నిన్న అంకుల్ బండి నెంబర్ కనుక నోట్ చేయగలిగి ఉంటే అసలు ఈ పాటికి దొరికేది, ఆ సీసీలు కూడా పని చేయలేదు, లేకపోతే అలా అయినా దొరికేది అని మనసులో అనుకొని నాన్న ఎప్పుడొస్తారు అని అడుగుతాడు అభి. ఇవాళ ఈవినింగ్ వస్తారు, ఆయన చక్కగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నారు అని చెబుతారు సుచిత్ర. వెళ్ళనివ్వమ్మా, ఇప్పటి వరకు కష్టపడ్డారు కదా. నేనేమీ ఆపలేదులే, టిఫిన్ పూర్తి అవడంతో నేను ఆఫీస్కి వెళ్తున్నానమ్మా అని అభి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆఫీస్కి వెళ్ళిన అభికి అక్కడ ఉన్న వ్యక్తిని చూసి చిరాకు వస్తుంది. నువ్వేంటిక్కడ అని కోపంగా అడుగుతాడు. కథ కొనసాగుతుంది. ఇక్కడ అభికి అవని వైపు మనసు లాగుతున్నా తనకి పెళ్ళైపోయింది అనే ఒకే ఒక్క రీజన్ అటువైపు ఆలోచింపకుండా చేస్తుంది. అసలే ప్రేమ భాష తెలియని అభి గారికి ఇంకేం తెలుస్తుంది చెప్పండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.